వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నాను. సో ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూసే ముందు మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్స్లో మెన్షన్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఎందుకంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. సో ఇది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, సో ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, నాని ఫ్యాన్స్కి ఒక మంచి పండగ రాబోతుంది. అదేం పండగ అంటారా? ఆల్రెడీ ఇంతకుముందు ఒక పెద్ద పండగ వచ్చింది. నానికి పండగకి ఏంటి సంబంధం అంటే, నాని నటించిన దసరా సినిమా ఒక రేంజ్లో హిట్ అయింది. అది ఫస్ట్ సినిమా. డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలాకి ఒక మంచి ఊపు కూడా ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మంచి స్టోరీతో ముందుకు వస్తున్నారు మళ్ళీ శ్రీకాంత్ ఒడెలా. సో ఈ ఇంట్రెస్టింగ్ సినిమాలో మళ్ళీ నటించబోయేది కూడా నాని. సో నాని 33 మూవీ శ్రీకాంత్ ఒడెలా దర్శకత్వంలో రాబోతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, దీంట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించబోతున్నారు అని తెలుస్తుంది. సో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ చేస్తారు, ఎవరు హీరో, ఎవరు విలను, ఏంటి అసలు సినిమాకి సంబంధించిన విషయాలు ఏంటి అనేది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. బట్ స్లోగా అన్ని విషయాలు తెలుస్తాయి. బట్ సినిమా అయితే ఓపెనింగ్ అయింది. సో ఓపెనింగ్ రోజే దీనికి బోల్డ్ అని లైక్లు ఇంటర్నెట్లో ఒక స్టామ్ క్రియేట్ చేస్తుంది. సో బేసిక్గా దసరా ఒక ఊపింది. సో డైరెక్టర్ కూడా చాలా మంచిగా డైరెక్షన్ చేశారు. నానికి ఒక డిఫరెంట్ సినిమాని, ఎందుకంటే ఆబ్వియస్లీ నాని గురించి మనకు తెలిసిందే, సినిమాకి ఒక వేరియేషన్తో వెళ్తూ ఉంటాడు. సో దసరా లాంటి సినిమా నుంచి సడన్గా హాయ్ నాన్న అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సో అది ఎంత మంచి క్లాసికల్ స్మూత్ ఎమోషనల్ డ్రామా హాయ్ నాన్న లాంటి సినిమా నుంచి మళ్ళీ ఒకేసారి సరిపోదా శనివారం అదొక డిఫరెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉండే సినిమా. ఇలా చూసుకుంటూ పోతే అసలు సబ్జెక్ట్కి సంబంధం ఉండదు. కొంతమంది హీరోలు ఏంటంటే బేసిక్గా ఆ కొట్టంగానే సుమో లెగరాలి టైప్లో సినిమాలు కంటిన్యూస్గా అవే డబ్బా కొట్టుడు సినిమాలు చేసుకుంటూ వెళ్తాం. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికే మనకి బోర్ కొట్టేస్తుంది. కానీ నాని సినిమాలు ఎందుకు బోర్ కొట్టవు అంటే, బేసిక్గా సినిమాకి కథలో అసలు ఏ మాత్రం అసలు ఈ సినిమాకి పాత సినిమాకి సంబంధం లేనటువంటి కథలు సెలెక్ట్ చేసుకుంటాడు. నిజంగా కథలు సెలెక్ట్ చేసుకోవడంలో ఇప్పటిదాకా వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ టాప్ హీరో అంటే నాని అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న కథలు నాకు తెలిసి ఏ హీరోకి రావు. జనరల్గా టాప్ హీరోలు అంటే ఏముంది, 4 ఫైట్లు, 5 పాటలు, కత్తులు తీసుకొని నరకటాలు, ఆ స్టేజ్లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఆయన లాంటి చక్కటి సబ్జెక్టు ఒక్క ఫైట్ కూడా లేకుండా కొంచెం అలా డ్రాగ్ అవుతూ ఫ్యామిలీ, కూతురు అలాంటి సబ్జెక్ట్ని ఎంచుకున్నాడంటే నాని ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ప్లస్ ఇంకా వెరైటీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటయ్యా అంటే, ఈ సినిమాకి మ్యూజిక్ అందించకపోయేది ఎవరో తెలుసా? మన జైలర్ మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్, దేవరా మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అనిరుద్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక మన రజనీకాంత్ గారు అలా నడిచొస్తూ ఉంటే అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ చూస్తే జైలర్ సినిమా మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది. జనరల్గా ఒకప్పుడు హీరోల కోసం సినిమాలు చూసేవాళ్ళం, ఆ తర్వాత డైరెక్టర్ల కోసం సినిమాలు చూసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే అనిరుద్ మ్యూజిక్ అనగానే కంపల్సరీ ఈ సినిమా చూడాల్సిందే అలా స్టేజ్కి వచ్చేసాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. మన నాని కొత్త సినిమాతో రాబోతున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలా, దీంట్లో మెగాస్టార్ కూడా నటించబోతున్నారు. కానీ ఇంకా ఎంత మటుకి దాని గురించి అక్కడ క్లారిటీ లేదు. కేవలం జస్ట్ మీడియా కథనాలు మాత్రమే. అండ్ మ్యూజిక్ మన అనిరుద్ధ్ అందించబోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే నాని ఫ్యాన్స్కి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.